హలో ఫ్రెండ్స్, మనం చెన్నైలో ఉన్న ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ మ్యూజియంలో ఉన్నాం, ఎగ్మోర్ మ్యూజియంలో. ఇక్కడ స్కల్ప్చర్ గ్యాలరీస్ అన్నీ ఆల్రెడీ చూసేసాము. ఈరోజు మనం చూడబోతున్నదైతే జువాలజీ గ్యాలరీ, ఇంకా అనిమల్స్ గ్యాలరీ, ఫారిన్ అనిమల్స్, ఇంకా ఇన్నోస్ అనిమల్స్, ఇంకా రెప్టైల్ గ్యాలరీస్ ఇవన్నీ చూడబోతున్నాం. అంతేకాకుండా జియాలజికల్ గ్యాలరీ కూడా చూడబోతున్నాం. సో ఫస్ట్ అయితే జువాలజీ గ్యాలరీ. ఇక్కడ అనిమల్స్ యొక్క స్కెలెటన్స్ నుంచి వాటి హార్న్స్, వాటి లైఫ్ సైకిల్, వీటన్నిటిని మనం ఇక్కడ 1 by 1 చూడబోతున్నాం. ఇక్కడ పైన చూసారా అలా వేలాడించారు ఒక అస్థిపంజరాన్ని. చూడడానికి అయితే అసలు నైట్లో దీని లోపలికి వెళ్తే భయం వస్తుందేమో అలా ఉంది. మొత్తం ఎటు చూసినా ఎముకలు, వాటి స్కల్, బోన్స్ ఇటువంటివే ఉన్నాయి. ఈ మ్యూజియం మొత్తంలో, ఈ గ్యాలరీ మొత్తం ఇలాంటి అనిమల్స్ పార్ట్సే ఉన్నాయి. మరి ఆలస్యం లేకుండా మీరు అలా వీడియోలో ఒక్కొక్కటి చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఉన్న జనరల్గా ఇక్కడ ఏమేమంతా ఉన్నాయి, ఏవన్నీ స్పెసిఫిక్గా మీరు చూడాలి అనేది నేను అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే కుందేలు, ఇంకా కుందేలు యొక్క స్కల్, అలా ఒక్కొక్క యానిమల్ యొక్క పిక్చరికల్ రిప్రజెంటేషన్ 3Dలో ఉంది. తర్వాత దాన్ని స్కల్ విడిగా పక్కనే పెట్టారన్నమాట. ఇక్కడ కుందేలు, ఇంకా పులి, కంగారు, ఆవు, వాటి యొక్క స్కల్స్ కానీ బ్యాక్ బోన్స్ కానీ ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు మనం. అందులోనే హెర్బివోరస్ అనిమల్స్, కార్నివోరస్ అనిమల్స్ సపరేట్గా ఉంచారు, ఇంకా పెట్ అనిమల్స్ సపరేట్గా ఉంచారు. చూస్తున్నారు కదా, అనిమల్ 3Dలో ఉంది, పక్కనే వాటి స్కల్ అనేది ఉంచారనమాట. ఒక్కొక్కటి చూస్తుంటే అసలు డే టైంలో చూస్తే మనకి ఇది క్యాజువల్గా ఉంది, కానీ నైట్ టైంలో ఇక్కడ విడిగా మనం ఉన్నామంటే ఇంకా అంతే, గుండెలు బద్దలైపోవాల్సిందే, అలా ఉంటుందన్నమాట. ఇంకా వాటి యొక్క టీత్, వాటి రిబ్ కేజ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి డిస్ప్లేలో. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ బోర్డులో అయితే వేల్స్ అనేది మ్యామల్ కేటగిరీ కింద వస్తుంది. ఇంకా వాటిలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఏంటి అనేది ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసినట్లయితే గోట్, డీర్, వీటి హెడ్స్, వాటి హార్న్స్ అవన్నీ ఒకవైపు ఉన్నాయి. మనం ఫస్ట్ అక్కడ పైన సీలింగ్కి వేలాడదీసిన ఒక అస్థిపంజరం చూసాం కదా, అది కూడా ఒక వేల్దే, బలీన్ వేల్ అంటారు. ఆ అస్థిపంజరమే అంత పెద్దగా ఉంది, ఇంకా అది బ్రతికుంటే అసలు దాని పక్కకు కూడా మనం వెళ్ళలేమేమో. ఇంకా ఇక్కడ చూస్తే ఫ్రాగ్, ఫిష్, వీటి స్కిన్ని డైసెక్ట్ చేసి ఉంచారు. చిన్న ఇన్సెక్ట్స్ కావచ్చు, ఫిషెస్ కావచ్చు, వాటన్నిటికీ కూడా సపరేట్గా ఇక్కడ ఉంచారు. రెప్టైల్స్ కనిపిస్తున్నాయి కదా, వాటి స్కిన్ మొత్తం డైసెక్ట్ చేసి ఉంచారు. తొండలు, కప్పలు, పాము ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. కొంతమందికి వీటిని చూస్తే వామిటింగ్ సెన్సేషన్ అలా కలగచ్చు. సో మీరు సైన్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోని బాగా ఎంజాయ్ చేస్తారు, అలా లేని వారు కొంచెం సఫర్ అవుతారనమాట ఈ గ్యాలరీస్లో ఉన్నప్పుడు. కనిపిస్తుంది చూడండి, బలీన్ వేల్ యొక్క అస్థిపంజరం అలా పైన సీలింగ్కి. ఇక్కడైతే ఒక ఏనుగుని పట్టుకోవాలి అంటే దానికి ట్రాప్ ఎలా సెట్ చేస్తారు అనేది ఒక మినియేచర్ డిస్ప్లే లాగా ఉంచారు. అక్కడ చూస్తే తెలుస్తుంది కదా, అది ఎలా కట్టెలు పేర్చడం, దాన్ని పడిన తర్వాత దాన్ని పట్టుకోవడానికి ఆ సెటప్ మొత్తం కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఏనుగు దాని మీద అలా కాలు పెట్టినప్పుడు అలా పడిపోతుంది అనమాట. ఈ సైన్స్ రిలేటెడ్ గ్యాలరీస్ అన్నీ కూడా చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ కూడా లెసన్స్లో అలా యానిమల్స్ గురించి చదువుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇదైతే ఒక ఆడ ఏనుగు యొక్క అస్థిపంజరం. ఇక్కడ ఒక పక్షి యొక్క అస్థిపంజరం కనిపిస్తుంది చూడండి. ఆ పక్షి షేప్ అనేది అలా మెయింటైన్ చేస్తున్నట్టుగానే సెట్ చేశారు కూడా. ఇదైతే విత్ స్కిన్తో పాటు ప్రిజర్వ్ చేసి ఉంచిన బర్డ్. ఇవన్నీ కూడా బర్డ్స్ యొక్క స్కల్.
చిన్న బర్డ్స్ నుంచి పెద్ద బర్డ్స్ వరకు అన్నీ కూడా అలా కేటగిరీ వైజ్ ఉంచారు. ఇంకా బర్డ్ నేమ్ కూడా మనకి ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం కింద ఇచ్చారు. స్కల్లే కాకుండా వాటి యొక్క అదర్ పార్ట్స్ అంటే ముక్కు, ఇంకా వాటి యొక్క కాళ్ళు, చేతి ఎముకలు అటువంటివన్నీ కూడా ఇక్కడ ఉంచారు. కనిపిస్తుంది కదా, ఇక్కడ ఉన్నవైతే కంప్లీట్లీ స్కల్. అన్ని ఈము, బర్డ్, ఇంకా ఔల్, ఇటువంటి ప్యారెట్, డక్, క్రో, హెన్ వీటన్నిటిని కూడా ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఉన్నదైతే హార్న్స్ అంటే కొమ్ములు ఉన్న అనిమల్స్ యొక్క స్కల్స్ విత్ హార్న్స్, ఆ కొమ్ములతో పాటు అలా ఉంచారు. మోస్ట్లీ కొమ్ములు చూసిన వెంటనే మనకి యానిమల్ ఏంటి అనేది కనిపెట్టేలానే ఉంది ఇక్కడ ఈ సెగ్మెంట్ అయితే. ఇప్పుడు మనం చూస్తున్నదైతే ఏనుగు యొక్క స్కల్ అన్నమాట. అంటే ఏనుగు తల ఉంటుంది కదా, ఆ తలలో ఉన్న ఎముకలన్నీ కూడా డిస్ప్లేలో అలా ఉంచారు. ఇంకా గుర్రం యొక్క స్కల్, మనిషి యొక్క స్కల్, మూడు కూడా కంపారిజన్ కోసం అక్కడ ఒకే గ్యాలరీలో ఒకే స్లైడ్లో కనిపిస్తుంది. ఇక్కడైతే మ్యామల్స్ అంటే పాలిచ్చే మృగాలు, వాటి యొక్క అవుటర్ స్కిన్ బయట ఉన్న తోలు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ డిస్ప్లేలో ఉంచారు. ఇదైతే ముళ్ళ పంది అంటాం కదా, దాని యొక్క పైన ఉన్న స్పైక్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అసలుకి జూలోకి వెళ్తే మనం చూసే యానిమల్స్ కన్నా ఇక్కడ ఉన్న యానిమల్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు. నెక్స్ట్ మనం చూసేవంతా కూడా లిమ్స్ అంటే జాయింట్స్, బోన్స్ యొక్క జాయింట్స్. ఇదైతే ఏనుగు యొక్క కింద పాదం, దానికి జాయిన్ అయ్యే ఆ బోన్, కాలి యొక్క ఎముక. అండ్ చుట్టూ మిగతా యానిమల్స్ యొక్క అంటే కంగారు యొక్క ఫుల్ స్కెలెటన్ ఉంది. ప్లస్ గోట్స్, డీస్ ఇటువంటి యానిమల్స్ యొక్క స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. ఇదైతే కంగారు స్కెలెటన్. కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయని చెప్పాలి. కుక్క స్కెలెటన్, కంగారు స్కెలెటన్ పక్కనే ఉన్నాయి. ఇంకా ఏనుగు యొక్క కాళ్ళు. ఇక్కడైతే వివిధ యానిమల్స్ యొక్క స్కల్స్, వాటి యొక్క మౌత్ ఇవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ అయితే బర్డ్స్ కొన్ని ఉన్నాయి. వల్చర్ యొక్క కంప్లీట్ స్కిన్, అవుటర్ స్కిన్ వాటన్నిటిని కూడా ఇక్కడ ఉంచారు. నెక్స్ట్ అయితే కొన్ని జూలో మనం చూస్తాం కదా, అటువంటి స్ట్రక్చర్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. ఒక మంకీ అనేది స్కిన్తో ఉంటే ఎలా ఉంటుంది, ఇంకా ఓన్లీ బోన్స్తో ఉంటే ఎలా ఉంటుంది అనే రిప్రజెంటేషన్ కానీ, ఇంకా రైనోసరస్ యొక్క హార్న్స్ ఇవన్నీ కూడా సెపరేట్గా డిస్ప్లేలో ఉన్నాయి. తప్పకుండా గమనించండి. నెక్స్ట్ అయితే జిరాఫీ యొక్క స్కల్. అండ్ జిరాఫీ యొక్క మెడ ఉంటే చూడాలనుకుంటున్నా. తల ఓకే కనిపిస్తుంది కదా, షేప్ అన్నీ కూడా. ఇంకా మెడ ఉంటే ఎంత పొడుగు ఉండేదో కదా ఎముక, కానీ మెడనైతే ఇక్కడ గమనించలేకపోయాను. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయి. కొన్ని ఇన్సెక్ట్స్ని, స్పైడర్స్ని అలా వాటర్లో సేవ్ చేసి ప్రిజర్వ్ చేసి ఉంచారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న బగ్స్, బైట్స్, ఫ్లైస్, వాటి యొక్క స్ట్రక్చర్స్. ఇంకా ఇక్కడ చూసారా క్రాబ్, ఇంకా నీళ్ళల్లో ఉండే స్టార్ ఫిష్ అటువంటి స్ట్రక్చర్స్. ఇంకా కోరల్స్ అంటాం కదా, సో అవి నీళ్ళల్లో ఉండే చిన్న చిన్న చెట్లు, వాటన్నిటిని కూడా ఒక డిస్ప్లేలో ఉంచి లైఫ్ ఇన్ సీ అని ఒక డిస్ప్లే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఈ వీడియోలో అయితే అనిమల్స్ గురించి డిస్క్రిప్షన్స్ అలా డీటెయిల్స్ పోతూ ఉంటాయి, వాటిని చూడొచ్చు.
ఇదైతే హిప్పోపొటమస్ యొక్క స్కల్ అన్నమాట. చాలా పెద్దదిగా కనిపిస్తుంది అండ్ వాటికి మౌత్ చాలా పెద్దదిగా ఉంటుంది కదా. ఆ తర్వాత వస్తే జస్ట్ హౌస్ హోల్డ్లో ఉండే బర్డ్స్, ఆస్ట్రిచ్, వీటి యొక్క ఫుల్ ఇమేజ్ 3D డిస్ప్లేలో ఉంది. అన్నీ అస్థిపంజరాలే ఉంచితే పిల్లలు భయపడతారేమో అని చెప్పి అక్కడక్కడ ఇలా కలర్ఫుల్గా బర్డ్స్ని, యానిమల్స్ని ఉంచారు, కొంచెం పిల్లల్ని ఎంటర్టైన్ చేయడం కోసం. ఓవరాల్ ఈ యానిమల్స్ అండ్ బర్డ్స్ ఉన్న గ్యాలరీ ఇంప్రెసివ్గానే ఉంది. ఈ స్పెసిమెన్ మొత్తం కూడా ఏది మనం టచ్ చేయడానికి వీల్లేదు. అంటే వాళ్ళు ఎన్నో ఏళ్ల పాటు ప్రిజర్వ్ చేసి ఉంచినవి కదా, వాటిని టచ్ చేయడం వల్ల అవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనం చూసి ఎంజాయ్ చేసినవి నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలంటే అవి డ్యామేజ్ కాకుండా ఉండాలి. కాబట్టి ఎవరిని టచ్ చేయడానికి అయితే అలో చేయదు. వీలైనంత వరకు టచ్ చేయాలని ట్రై చేయడం కూడా అవాయిడ్ చేసుకోండి. ఇంకా అలా 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 ఒక్కొక్క రూమ్ చూసుకుంటూ వెళ్తుంటే నెక్స్ట్ మనం ల్యాండ్ అయిన చోటైతే స్నేక్స్. అబ్బా, యానిమల్సే పర్లేదు అనిపించింది, స్నేక్స్ని చూస్తుంటే అంత భయంకరంగా ఉంది. మొత్తం కూడా పుట్టలు అంటే పాములు ఎక్కడంతా తిరుగుతాయో ఆ సెటప్తో పాటు ఒక డిస్ప్లే ఉంది. అది కాకుండా ఒక్కొక్క పాము ఆ తోలుతో పాటు అలా డెడ్ బాడీస్ని ప్రిజర్వ్ చేసి ఉంచిన డిస్ప్లేస్ ఇవి. ఇంకా ఇదైతే అబ్బా చూడడానికి చాలా భయంకరంగా అనిపించింది. అంటే పాము యొక్క తల మాత్రమే అంత పెద్దది ఉందంటే ఆ పాము ఎంత పెద్దది ఉండేదో కదా. ఇదైతే కోబ్రా. అండ్ ఒక్కొక్క డిస్ప్లేలో ఉన్న పాముని చూస్తూ ఉంటే అస్సలు వణికిపోతుంది, అంత భయంకరంగా ఉంది. ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. అసలు ఈ కలర్లో పాము ఉంది, ఈ కలర్లో లేదని చెప్పలేము, అన్ని కలర్స్లో ఉన్నాయి. ఇంకా ఇక్కడ ప్రిజర్వ్ చేసి ఉంచినవి ఇలా ఉన్నాయి, ఇంకా చేయకుండా ఎన్ని కలర్స్లో ఉన్నాయో అనిపిస్తుంది. ఒక ఇంటికి ఫ్లోరింగ్ కానీ బెడ్కి షీట్ కానీ వేయాలంటే ప్యాటర్న్స్ వెతుక్కుంటాం కదా, అసలు స్నేక్ స్కిన్లోనే ఇన్ని ప్యాటర్న్స్ ఉందనేది ఇప్పుడే మాకు తెలిసింది. ఎంత పొడుగున్న స్నేక్స్ అన్నీ ఉన్నాయని చూడండి, ఎన్ని మడతలు ఉన్నాయి, ఎలా చుట్టుకుని ఉన్నాయని. ఇదైతే స్నేక్ యొక్క స్కేల్స్ అన్నీ కనిపిస్తుంది. అది స్నేక్ యొక్క స్కెలెటన్. ఇక్కడ స్నేక్ ఒక ఫ్రాగ్ని తినాలని ట్రై చేస్తే ఎలా ఉంటుందో ఆ పోస్చర్ని అలా పిక్చోరియల్ రిప్రజెంటేషన్లో ఉంచారు. ఇది తొండ అన్నమాట. మనం ఎక్కువ చూసుంటాం కదా చెట్ల దగ్గర, దాని ఇమేజ్నే పెట్టారు. ఇంకా ఇక్కడ ఉన్నవన్నీ కూడా అవి విధంగా స్పైడర్స్, లిజర్డ్స్, వాటి కలెక్షన్ ఎన్ని టైప్స్ ఉన్నాయో అన్ని టైప్స్లో ఉంచారు. ఒట్టి సౌత్ ఇండియన్ లిజర్డ్స్ మాత్రమే ఇన్ని రకాలు ఉన్నాయి. అమ్మ, అయితే ఆల్ ఓవర్ వరల్డ్లో ఎన్ని రకాల లిజర్డ్స్ ఉంటాయో. నెక్స్ట్ అయితే స్నేక్ యొక్క స్కేల్స్, వాటి బాడీ పార్ట్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ. సో యానిమల్స్ అయిన తర్వాత అలా ఫారిన్ యానిమల్స్ని చూసుకుంటూ రెప్టైల్స్ లోపలికి వచ్చి స్నేక్స్ని చూసి కొంచెం భయపడ్డాము. ఇంకా ఫాలో చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ అయితే క్రొకోడైల్స్, టార్టాయిల్స్ అని చెప్పి చాలా కేటగిరీస్ వచ్చాయి. అందులో స్టార్ టార్టాయిల్స్ అని, ల్యాండ్ టార్టాయిల్స్ అని, క్రొకోడైల్స్లో యంగ్ క్రొకోడైల్ స్కెలెటన్ అనేసి, ఇంకా టర్టిల్, గ్రీన్ టర్టిల్, లెదరీ టర్టిల్, హాక్స్ బిల్ టర్టిల్ అని చెప్పి చాలా కేటగిరీస్లో అనిమల్స్ చూసాము.
ఇంకా పైథాన్ యొక్క స్కెలెటన్, పైథాన్ యొక్క అనిమేచర్ ఇమేజ్ వీటన్నిటిని కూడా చూడగలిగాము. టాటాయిస్ అయితే ఇన్ని రకాలు ఉన్నాయా అనిపించింది. జూకి వెళ్తే మనకి వచ్చే ఎక్స్పీరియన్స్ తప్పకుండా ఇక్కడ ఈ మ్యూజియంలో అనిమల్ గ్యాలరీ, రెప్టైల్ గ్యాలరీ. ఓవరాల్గా మనం అనిమల్ గ్యాలరీ లోపలికి వచ్చినప్పుడు గమనించాల్సిన విషయాలు, పైన సీలింగ్లో ఉన్న బలీన్ వేల్, ఇంకా హార్స్, ఒక మ్యాన్, ఇంకా ఎలిఫెంట్ వీటి యొక్క స్కల్స్ తప్పకుండా గమనించండి. ఇంకా అంతేకాకుండా ఒక ఏనుగు యొక్క ట్రంక్ వాటితో పాటు స్కల్ ఉంటుంది, అది గమనించండి. ఇంకా ఏనుగు యొక్క దంతాలు మాత్రం పెద్ద పెద్ద దంతాలు విడిగా ఉంటాయి, వాటిని గమనించండి. ఏనుగు యొక్క స్కల్ అంటే పుర్ర అంటాం కదా అది. ఇంకా పక్షి యొక్క స్కెలెటన్ కనిపిస్తుంది, దాన్ని గమనించండి. ఇంకా వివిధ టార్టాయిస్, టర్టిల్స్, ఫ్రాగ్స్, స్నేక్స్ వీటి ఇమేజెస్ అన్నీ ఉన్నాయి. ఇంకా వాటి యొక్క స్కెలెటన్స్, స్కల్స్, లింబ్స్, బోన్స్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇంకా కంగారు యొక్క స్కెలెటన్, రైనోసరస్ యొక్క స్కెలెటన్, హిప్పోపటమస్ యొక్క స్కల్, ఇంకా ముళ్ళపంది యొక్క స్కిన్, మనిషి యొక్క హెడ్లో ఉన్న స్కల్, ఇవన్నీ కూడా తప్పకుండా గమనించాల్సిన విషయాలు. తర్వాత గ్లాస్లో ఉన్న స్పెసిమెన్స్, ఫారిన్ యానిమల్స్ అయితే ఒక్కొక్క బర్డ్స్ యొక్క లింబ్స్, బోన్స్, ఇంకా క్రాసోవరీ, మకావ్ ప్యారెట్, ఇంకా గ్రేట్ బస్టర్డ్, రసెల్స్ వైపర్, ఆస్ట్రిచ్, రక్కూన్, మండరిన్ డక్, క్రౌన్డ్ క్రేన్ వీటన్నిటిని కూడా గ్లాస్ బాక్స్లో ఉన్న స్పెసిమెన్స్ని చూడడం మర్చిపోకండి. ఆ తర్వాత నెక్స్ట్ వెళ్తే స్నేక్స్, టర్టిల్స్ కేటగిరీ వస్తుంది. రెప్టైల్ గ్యాలరీలో ప్రత్యేకించి గమనించాల్సిన విషయాలు, ల్యాండ్ టార్టాయిస్, స్టార్ టార్టాయిస్. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఏనుగు యొక్క దంతాలతో ఉన్న స్కల్ అన్నమాట. ఎంత పెద్దదిగా ఉందో చూడండి. అండ్ ఇక్కడ మిగతా విషయాలంటే క్రొకడైల్స్, ఫ్రాగ్స్, స్నేక్స్లో కోబ్రాస్, సీ స్నేక్స్ వీటి యొక్క స్కేల్స్ విత్ స్కిన్తో ప్రిసర్వ్ చేసిన స్పెసిమెన్ వీటన్నిటిని కూడా మనం చూడొచ్చు. సో మనం అనిమల్స్, ఫారిన్ అనిమల్స్, ఇంకా రెప్టైల్స్ ఈ గ్యాలరీస్ అన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ ఎంటర్ అయ్యేదైతే జియాలజికల్ గ్యాలరీ. అంటే మన యూనివర్స్ గురించి, ఎర్త్ గురించి డీటెయిల్స్ ఎక్కువ ఉంటాయి, సోలార్ సిస్టమ్ వీటి గురించి ఉంటాయన్నమాట. అండ్ ఇంకా మీరు బర్డ్స్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేయండి. దాంతో మనం బర్డ్ గ్యాలరీ ఇంకా మ్యామల్స్ గ్యాలరీ కవర్ చేయబోతున్నాము. సో రెస్ట్ ఆఫ్ ద వీడియో జియాలజీకి సంబంధించింది. ఇక్కడ మనం చూసేవైతే సోలార్ సిస్టమ్ చూస్తాము, ఇంకా భూమి యొక్క క్రస్ట్, ఎర్త్ క్రస్ట్, మ్యాంటల్ కోట్ అంటే భూమిలో ఉన్న వివిధ లేయర్స్ ఏంటి అనేది చూస్తాము. ఇదైతే సోలార్ సిస్టమ్. ఇక్కడ ఉన్న ప్లానెట్స్, వాటి యొక్క డిస్టెన్స్, అవి ఎలా రొటేట్ అవుతాయి ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇదైతే ఎర్త్ యొక్క క్రస్ట్, ఎన్ని లేయర్స్గా ఉంది, ఆ ఒక్కొక్క లేయర్ ఏంటి అనే డీటెయిల్స్ అయితే ఇక్కడ చూడగలుగుతాం. ఇంకా భూమి మీద వచ్చే మార్పులు అంటే భూకంపాలు, ఇట్లా నేచురల్ కెలమిటీస్ ఉంటాయి కదా, వాటిల్లో వల్ల వచ్చే చేంజెస్, ఇంకా భూమిలో అలా ప్లేట్స్, టెక్టానిక్ ప్లేట్స్ మూవ్ అవుతుంటే వచ్చే ఎర్త్క్వేక్, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. స్టెప్ బై స్టెప్ ఎర్త్ గురించి చాలా డీటెయిల్గా ఇచ్చారు. ఇంకా మ్యాప్స్ అయితే ఇండియా మ్యాప్ యొక్క క్లైమేట్ గురించి, రెయిన్ఫాల్ గురించి, వెదర్ కండిషన్స్ గురించి చాలా డీటెయిల్డ్గా ఇక్కడ మ్యాప్స్లో మార్క్ చేసి ఉంచారు. వాటిని చూసుకోవచ్చు మనం. ఇంకా భూమి మీద ఒక్కొక్క లేయర్లో ఎటువంటి యానిమల్స్ ఉంటాయి, వాటి యొక్క ఫుడ్ ఏంటి, ఒక్కొక్క కాలంలో ఎటువంటి యానిమల్స్ ఉండేవి, ఇంకా ఏవి నీళ్ళల్లో ఉంటాయి, ఏవి భూమి మీద ఉంటాయి, ఏవి రెండిట్లో కలిపి ఉంటాయి, ఇటువంటివన్నీ కూడా చాలా పిల్లలకి చూసిన వెంటనే అర్థమయ్యేలా అలా పిక్చర్స్ రూపంలో ఇచ్చారు. ఇంకా నేచురల్ కెలమిటీస్ గురించి ఇచ్చారు. అంతేకాకుండా భూమిలో
గాలి వాన పడినప్పుడు కలిగే మార్పులు, ఎక్కువగా గాలి వాన ఉండే ప్రాంతాలు, ఎన్ని టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది, ఇంకా వల్కనోస్ ఎలా ఉంటాయి, వల్కనోస్ ఎలా ఎరప్ట్ అవుతాయి, వీటన్నిటికి గురించి కూడా విడివిడిగా మోడల్ డిస్ప్లేస్ అయితే ఉన్నాయి. అంటే యాక్టివ్గా ఒక వల్కనో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అది ప్యాసివ్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మధ్యలో చూసారా, ఈ డైనోసార్ అయితే టైంకి సౌండ్ ఇస్తుంది అనమాట. అలాంటప్పుడు మనకి విజిల్స్ ఇస్తారు. ఆ టైంలో మనం ఇక్కడికి వచ్చి డైనోసార్ని చూసామంటే అది అంటూ అరుస్తూ ఉంటుంది, అంటే గర్జిస్తూ ఉంటుంది డైనోసార్. అండ్ నేను మీకు దాన్ని కూడా ఒక వీడియోలో అయితే వేస్తాను ఈసారి డైనోసార్ సౌండ్ ఇచ్చినప్పుడు. ఇంకా భూమి మీద లభించే మినరల్స్, అంటే భూమి మీద ఎటువంటి మినరల్స్ ఎక్కువ ఉంటాయి, ఎర్త్లో ఏ పార్ట్లో ఏ మినరల్స్ లభించాయి. ఇంకా ఇక్కడ చూస్తే ఆ మినరల్స్, ఆ స్టోన్స్ అన్నీ ఉన్నాయి చూడండి. కాల్షియం స్టోన్స్, లైమ్ స్టోన్స్, జిప్సమ్ అంటే మనం సిమెంట్తో పాటు యాడ్ చేస్తాం కదా, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ నేచురల్గా లభించిన మినరల్స్, మన భూమి మీద ఉన్న మినరల్స్ అన్నమాట. ఇక్కడైతే లభించిన ఆ మినరల్స్ గురించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. వాటి టైప్ ఏంటి, వాటిని ఎలా కనిపెట్టాలి, కలర్ పెట్టి, లేదా వాటిని ఇచ్చినప్పుడు వచ్చే సౌండ్ పెట్టి, వాటి మీద ఉన్న ప్యాటర్న్స్ పెట్టి, అలా ఎన్ని కేటగిరీస్తో వాటిని డిఫరెన్షియేట్ చేయొచ్చు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఎక్కువ అరుదుగా లభించే మినరల్స్, ఇంకా చాలా ఈజీగా లభించేవి అని చెప్పి కేటగిరీ వైజ్ కూడా పెట్టారు. క్వార్ట్జ్ టైప్ ఆఫ్ స్టోన్స్ అని చెప్పి సపరేట్గా ఒక విండో అయితే ఉంచారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్, స్టోన్స్, వాటితో పాటు గ్రానైట్స్, మార్బుల్స్, వీటి యొక్క ప్యాటర్న్స్, కలర్స్ లభించే ప్రాంతం, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఉన్న ఈ డిస్ప్లేస్లో చూడగలుగుతాం. ఇంకా మన భూమి మీద ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఏరియాస్, రాక్స్, సాయిల్స్, ఇంకా క్లైమేట్స్, సీజన్స్, వీటన్నిటిని కూడా ఇటువంటి డిస్ప్లేలో చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నదైతే రాక్స్, ఎన్ని రకాల్లో రాళ్ళు ఉన్నాయి అనేది. ఇంకా ఇగ్నియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్ అనే కేటగిరీలో ఇగ్నియస్ రాక్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటి డిస్ప్లేస్, ఇంకా సెడిమెంటరీ రాక్స్ ఎన్ని ఉన్నాయి, వాటి డిస్ప్లేస్. అసలు చూస్తూ ఉంటే అమ్మో ఇన్ని ఉన్నాయా, మనకు తెలిసింది మన ఇల్లు, మన స్కూలు, మన కాలేజ్, మన ఆఫీస్ అన్నట్టు ఉంటుంది. కానీ తెలుసుకుంటే ఎన్నో విషయాలు ఉన్నాయని మాకే ఆశ్చర్యం కలిగింది, ఒక్కొక్కటి చూడను. అండ్ ఇవన్నీ కూడా మనం ఒకప్పుడు స్కూల్లో చదివిన సిలబసే కాబట్టి చూసిన వెంటనే మనకి అలా మైండ్లో పాతవన్నీ రిఫ్రెష్ అవుతున్నాయి. అంటే టైప్స్ ఆఫ్ రాక్స్ అంటే ఇగ్నియస్, మెటమార్ఫిక్స్, సెడిమెంటరీ అని చదువుంటాము, అన్నీ ఇప్పుడు మర్చిపోయినవన్నీ ఇప్పుడు మళ్ళీ రీకలెక్ట్ చేసుకున్నట్టుగా ఉంది. ఇదైతే సెడిమెంటరీ రాక్స్కి అయిన ప్యానల్. ఇక్కడ అందులో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ కనిపిస్తున్నాయి. ఇంకా బొగ్గు అనేది కూడా భూమి మీద లభించే ఒక మినరలే కాబట్టి దాన్ని కూడా
డిఫరెంట్ టైప్స్ ఇక్కడ ఉంచారు. అది ఎలా లభిస్తుంది అనే డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. ఫాజిల్స్ అంటే ఏదైనా ఒక చనిపోయిన పురుగు లేదా ఒక ఆకు అలా రాళ్ళ మీద పడ్డం, ఆ రాళ్ళ మీద వాటి ఇంప్రెషన్స్ అలా ఉండిపోవడాన్ని ఫాజిల్స్ అంటారు. సో ఆ ఫాజిలైజేషన్ ఎలా జరుగుతుంది అనేది చాలా డీటెయిల్గా క్లియర్గా ఇచ్చారు రిప్రజెంటేషన్లో. ఇంకా క్లైమాటికల్ చేంజెస్ వల్ల జరిగే డ్యామేజెస్ ఏంటి, అండ్ క్లైమేట్ బాగుంటే వాటి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అంటే నీళ్ళల్లో ఉండే జీవరాశులు, భూమి మీద ఉండే జీవరాశులు, వాళ్ళ గురించి డీటెయిల్గా ఇచ్చారు. ఫాజిల్స్ అయితే చాలా ఎక్కువగా చూసాము. అండ్ ఒక్కొక్క ఫాజిల్ చాలా డిఫరెంట్గా అనిపించింది, చూడడానికి ఆశ్చర్యకరంగా ఉంది. అంటే నేను చెప్పాను కదా, వాటి మీద ఏదైనా పడినప్పుడు అవి అలా రాయిగా మారుతాయి కదా, సో అందులో ఆ షేప్ అలా రీటైన్ అవుతుంది అనమాట. అటువంటి రాక్స్ అది ఇక్కడ ఇచ్చారు చూడండి ఎగ్జాంపుల్లో, అలా చుట్టుకున్నట్టుగా ఒక రాయి ఉంటుందా అంటే దాని మీద పడిన ఆ స్ట్రక్చర్ ఉంచుకొని ఆ రాయి అలా ఇంప్రెషన్ తీసుకోవడం వల్ల ఆ షేప్లో వస్తుంది. సో ఇటువంటి రాక్స్ మనం ఎక్కువగా చూడగలుగుతాం ఇక్కడున్న స్పెసిమెన్ డిస్ప్లేస్లో. వీటన్నిటితో పాటు భూమిని కాపాడండి, సేవ్ ఎర్త్ అని చెప్పి సపరేట్గా ఒక ప్యానెల్ అయితే ఉంది. అందులో గ్లోబల్ వార్మింగ్ గురించి ఇచ్చారు. ఆ గ్లోబల్ వార్మింగ్ వల్ల మన భూమికి కలిగే ఇంపాక్ట్స్, వాటి నుంచి మనం ఎలా సేవ్ చేయాలి అనేవి కూడా క్లియర్గా ఇచ్చారు. ఆ తర్వాత ఆకాశంలో ఉండే మెటీరియాయిడ్స్ అంటారు కదా, అంటే ఏవైనా అక్కడ ఎక్స్ట్రాగా ఉన్న రాళ్ళు కానీ ఏవైనా మన భూమిని ఢీకొడితే చాలా పెద్ద ప్రమాదం అనేది ఉంటుంది కదా, సో వాటి గురించి కూడా ఇక్కడ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశారు. అండ్ నేను అప్పుడే గ్యాలరీలో ఈ డైనోసార్ అరుస్తుంది, అరిచినప్పుడు ఇన్ఫార్మ్ చేస్తారు విసిలొచ్చి అని చెప్పాను కదా, సో ఇక్కడైతే అరుస్తుంది చూడండి. ఆ డైనోసార్ కాలంలో ఉన్న అనిమల్స్ అన్నీ కూడా కొన్ని ఇలా ఉన్నాయి డిస్ప్లేలో. అవి కూడా సౌండ్స్ అలా చేసినప్పుడు ఆ ఎరాలో డైనోసార్ ఎరాలో ఉన్న అనిమల్స్, అంటే ఈ డైనోసార్ కావచ్చు, ట్రైనోసార్, ఇలాంటి అనిమల్స్ని 3Dగా ఉంచారు. వాటిని విజువల్గా మూమెంట్ అండ్ సౌండ్స్ కూడా యాడ్ చేశారు. చూడడానికి పిల్లలకి అది ఇంప్రెసివ్గా ఉండేలా చూసుకుంటున్నారు. సో అవి సౌండ్ ఇచ్చినప్పుడు అందరూ కూడా ఇక్కడికి అసెంబ్లీ అయితే వాటిని చూడడం గమనించాం. యానిమల్స్ గురించి జువాలజికల్ గ్యాలరీలో, ఇంకా మన ఎర్త్ అండ్ యూనివర్స్ గురించి, వాటిల్లో ఉండే రాక్స్, మినరల్స్, ఫాజిల్స్, వీటి గురించి జియాలజికల్ గ్యాలరీలో చూసుకున్నాము. ఇంకా ఫ్లయింగ్ స్క్విరల్, ఫ్లయింగ్ లిజర్డ్, బ్యాట్స్, ఇన్సెక్ట్స్, ఫ్లయింగ్ ఫిష్ అని చెప్పి ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్స్, వాటి యొక్క ఫీడింగ్ ఎలా ఉండేది, హ్యాబిటేట్ ఎలా ఉండేది, ఇవన్నీ కూడా అనిమల్ గ్యాలరీలో చూసాము. సో ఆల్మోస్ట్ ఇది కళ్ళకి ఒక ఫీస్ట్ అని చెప్పొచ్చు, అంటే చూడడానికి కళ్ళకి విందుగా ఉన్నది. ఈ యానిమల్ గ్యాలరీ అనేది ఓవరాల్ మనం 100కి మార్క్స్ ఇచ్చినట్లయితే 85 మార్క్స్ అనేది ఈ యానిమల్ గ్యాలరీకి వస్తుంది. ఎందుకు ఆ 15 మార్క్స్ అనేది కట్ అవుతుందంటే కొంచెం చూడడానికి చీకటిగా అలా ఉంది, అండ్ అట్మాస్ఫియర్ ఇంకా కొంచెం ఫ్రెండ్లీగా ఉండొచ్చు. చీకటి అనేది లేకుండా బ్రైట్ కలర్స్, బ్రైట్గా స్పేస్ని ఉంచితే ఇంకా చాలామంది అట్రాక్ట్ అయ్యి ఇంప్రెస్ అయ్యి ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తారనుకుంటున్నాను. అందులో గవర్నమెంట్ మ్యూజియం చాలా పాతది, అతి పురాతనమైనది కాబట్టి కొంచెం షేడ్స్, డస్ట్ అవి ఇవి ఉన్నాయి. అవన్నీ కూడా రెనోవేట్ చేయబడితే ఇంకా చాలామంది వచ్చి ఈ మ్యూజియంని విజిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. మ్యూజియం అంటేనే ఎప్పుడు పాతదే కదా అని చెప్పి అన్నీ డల్గా ఉండాల్సిన అవసరం లేదు కదా. సో చుట్టూ కలర్ఫుల్గా ట్రెండీగా ఉంటూ లోపల ఉన్న
స్పెసిమెన్స్ పురాతనమైనవిగా ఓల్డ్గా యాంటిక్గా ఉంటే ఈజీగా అన్ని ఆల్ ఏజ్ గ్రూప్స్ కూడా అట్రాక్ట్ అవుతారు. ఇది ఇంత గొప్ప మ్యూజియం మన దగ్గర ఉంది అనేది ఇంకా చాలామంది మన వారే గ్రహించలేదేమో. అది తమిళనాడులో చెన్నైలో ఉండడం చాలా విశేషం. అండ్ చాలామంది చెన్నై అంటే ఒక ట్రిప్కి వచ్చి చూస్తారు, కానీ అప్పుడు కూడా ఈ మ్యూజియంని గుర్తించి చూసేవారు అతి తక్కువ. ఇటువంటి విలువైన అండ్ ఎడ్యుకేషన్ పర్పస్కి హెల్ప్ఫుల్ అయ్యే మ్యూజియం గురించి అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో అనేది చేస్తున్నాము. సో పిల్లలు వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి, మీరు ఏ స్టాండర్డ్ అనేది తెలియజేయండి. అండ్ మీకు ఈ వీడియోలో నచ్చిన స్పెసిమెన్ ఏంటి అనేది కూడా తప్పకుండా కమెంట్స్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీరు చెన్నై వరకు వచ్చి ఈ మ్యూజియంని విజిట్ చేయలేకపోతే ఈ వీడియో ద్వారా ఆ మ్యూజియాన్ని కంప్లీట్గా ఇన్స్పైర్ చూసిన అనుభూతి చెందాలని చెప్పి ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాం. మన ఎగ్మోర్ మ్యూజియం పార్ట్ 1లో మనం స్కల్ప్చర్స్ గురించి ఇంకా ఇన్స్క్రిప్షన్స్ గురించి చాలా డీటెయిల్గా ఇన్స్పైర్స్ వేయడం జరిగింది. సో పార్ట్ 1 వీడియో మీరు చూడలేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఈరోజు మనం చూసిందైతే జువాలజీ అండ్ జియాలజీ సంబంధించినది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం చూడబోయేదైతే బర్డ్స్ అండ్ మ్యామల్స్, అంటే పాలిచ్చే అనిమల్స్, మృగాలు ఇంకా పక్షులు, వాటి గురించి ఈ యానిమల్స్ గురించి చూసినంత డీటెయిల్డ్గా చూడబోతున్నాం. సో ఆ వీడియో కోసం కూడా వెయిట్ చేయండి, నెక్స్ట్ వీక్ మీకోసం వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. ఇది వరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న ఆ బెల్ బటన్ని క్లిక్ చేయడం కూడా అస్సలు మరవకండి. బెల్ బటన్ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మేము ఇలా వీడియో ఇస్తే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తే ఏ ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా మీరు చూడగలుగుతారు. సో don't forget to subscribe to our channel and stay tuned for the next video. Dinosaur katta didi.